వీక్షకులకు నమస్కారం. టమాటో పన్నీర్ సూప్ ఇది నేను ఫస్ట్ చేసినప్పుడు వీడియో తీసుకోలేదు, ఎందుకంటే ఇది ఒక పిచ్చి తొక్కలొక్క ఐడియా అనుకుని వీడియో తీయలేదు. కానీ చేసిన తర్వాత మా అమ్మాయి సూపర్ ఉంది, ఇంకొద్దిగా పన్నీర్లోకి ఇంకా లేదు అనుకుంటూ బాగుంది అనేటప్పటికి సరే అని గబగబా వీడియో తీశాను అనమాట. అదే వీడియో చూపిస్తూ మీకు అసలు ఏం జరిగిందన్నది చెప్తాను. పన్నీరు తురిమేసేసి టమాటా సూప్లో వేసుకొని తీసుకురా అని చెప్పి మా అమ్మాయి ఆర్డర్ వేసింది. ఎగ్జామ్స్ కాబట్టి ఆవిడ ఏం చెప్తే అది నేను చేస్తాను కాబట్టి సరేనని పన్నీరుని తురిమేశాను. తర్వాత అందులో నీళ్లు పోసి టమాటా సూప్ పౌడర్ రెడీమేడ్గా దొరుకుతాయి కదా, సూప్ పౌడర్ అందులో వేసి ఉడికించాను. ఉడికించిన తర్వాత చూడడానికి బాగానే ఉంది, పర్లేదు, తీసుకెళ్ళి ఇచ్చాను. ఎలాగుంది అంటే బాగానే ఉంది, కానీ ఇంకొద్దిగా లోపలికి వెళ్తే పన్నీర్ లోపలికి ఇది వెళ్తే బాగుండేది, సూపు వెళ్ళలేదంతే కొద్దిగా, కానీ రెండు కాంబినేషన్లో చాలా బాగుంది అంది. అనేటప్పటికి అప్పుడు వెంటనే గుర్తుకొచ్చింది, వీడియో చేసుకోవాలి కదా, మన ఛానల్లో పెట్టుకోవాలి కదా అని గబగబా ఆ గిన్నె తీసుకుని అది ఎలాగుంది ఆ వీడియో తీసాను. ఎందుకని మీకు వీడియోని చూపిస్తూ నేను ఎలా చేశాను అన్నది చెప్పాను అనమాట. తర్వాత అనిపించింది, ఈ పన్నీర్ తురిమినప్పుడు కొద్దిగా నెయ్యో నూనె వేసేసి వేయించేసుకుని ఆ వేయించిన దాని మీద ఈ సూపు పౌడర్ వేసి ఆ తర్వాత నీళ్ళు వేసి ఉడికిస్తే బాగుండేదేమో అనిపించింది. పచ్చిగా ఇలా వేసినా కూడా టేస్టీగా రుచిగా బాగుందన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. వానాకాలం వానలు పడుతున్నాయి, పిల్లలు వేడివేడిగా ఏదైనా తినాలనుకున్నప్పుడు ఇలా మిల్క్ ప్రోటీను ఉంటుంది, కాల్షియం, డి విటమిన్ అన్నీ ఉంటాయి కాబట్టి ఈ పన్నీరు తర్వాత టమాటాలు సూప్ కావాలంటే మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు, ఏదైనా సూప్ చేసుకోవచ్చు. టమాటాలు అన్నీ చేసి సూప్ మీ ఇంట్లో చేసుకోవచ్చు, పౌడర్ రెడీమేడ్ అయినా పర్లేదు. అందులో పన్నీరు ఇంట్లో చేసుకున్నదైనా బయట చేసుకున్నదైనా ఇలాగ ఉంటుందన్నమాట. ఇంకా ఛానల్లో చాలా రకాల వెరైటీలు ఉన్నాయి, కొత్తగా చూసేవాళ్ళు అయితే ఒకసారి వెళ్ళి చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రీసెంట్గా చిలకడ దుంపలతో పచ్చి పులుసు స్నాక్ ఐటమ్స్ కూడా చేశాను, చాలా టేస్టీగా రుచిగా బాగున్నాయి అన్నమాట. ఒకసారి వెళ్ళి ఛానల్లో చూడండి. ధన్యవాదాలు.